నీకు అది కలిసి వచ్చింది. ఇప్పుడు చెప్పే స్టోరీలో ప్రవీణ్ ఉన్నాడు, కానీ ఆ ప్రవీణ్ ఈ ప్రవీణ్ కాదు, ఈ ప్రవీణ్ వేరే ప్రవీణ్. అంతే కదా? ఓకే. అది ఇద్దరు పేర్లు ప్రవీణ్ అవ్వడం వల్ల నా బుర్ర బదలైపోతుంది. నేను ఎట్లా అయిపోయి నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. అట్లా అయిపోయింది నా పరిస్థితి అంతే. అదే ఆ స్టోరీ చెప్పు, ఎలా స్టార్ట్ అయిందో మీ ఇద్దరికి. సో పటాస్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది మాకు. అప్పటికి నాకు పటాస్ ప్రవీణ్కి జోడీ కనెక్షన్ అవ్వలేదు ఇంకా. సో ఏంటి అని అంటే, నాకు నేను ఆల్రెడీ వీడియో చెప్పాను, అందుకే షార్ట్ కట్లో చెప్తా. ఏంటి అని అంటే, నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఎవరు పరిచయం లేదు బేసిక్గా. అంటే నేను మా అమ్మకి అబద్ధం చెప్పి వచ్చేసిన, నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ చూసుకుంటారు, అప్పుడు డబ్బులు లేవు మాకు, నా ఇక్కడ చూసుకునే వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్, అది ఇది అని చెప్పి వచ్చా. కాకపోతే స్టిల్ ఇక్కడ జరిగేది ఏంటి అని అంటే, నేను కన్వీనియన్స్ డబ్బులతోటి, మనం షూటింగ్కి వెళ్తే కన్వీనియన్స్ డబ్బులు ఇస్తారు కదా, దాంతో హాస్టల్లో ఉంటున్నాం. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, బట్ అది అప్పుడు లేదు. నేను వేరే హాస్టల్కి వచ్చేసా. వేరే హాస్టల్కి వచ్చేసా, కొత్త కొత్త వాళ్ళందరూ పరిచయం అయ్యారు, మాట్లాడుతున్నా. సో నాకేంటి అని అంటే, నా కోసం హైదరాబాద్లో ఎవరు లేరు అన్న ఫీలింగ్ వచ్చేసింది. అసలు నాకు ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవరు లేరు అనిపిస్తుంది. అప్పటికి పటాస్ ప్రవీణ్తో నాకు జోడి కనెక్షన్ లేదు, నేను వాడితో మాట్లాడట్లేదు నేను. సో ఏంటంటే నాకు కొంచెం అనిపించింది, ఎలోన్గా అనిపించింది. సో అప్పుడు మా పక్కన మా హాస్టల్లో ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో అట్లా మాట్లాడుతుంటే నేను అన్నా, నాకు బోర్ వస్తుంది నిజంగా, అసలు ఏం అర్థమవుతలేదు, నా వాళ్ళు ఎవరు లేరు హైదరాబాద్లో అని అంటే, నార్మల్గా ఫ్రెండ్స్తో మాట్లాడితే మీ ఫ్రెండ్సా అని అంటే అవును అని అంటే, నేను అన్న ప్రాంక్ కాల్ చేస్తేనే వాళ్ళకి భయపట్టిస్తాను నేను, అది ఇది అని అంటే సరేనే అని అన్నది. అట్లా స్టార్ట్ అయింది మా జర్నీ. ఆ రోజు నేను వాడికి ప్రాంక్ కాల్ చేస్తాను నైట్ 1 o'clockకి. సో కాల్ చేసి, హలో ఏంటి మర్చిపోయావా అది ఇది అని అంటే, వాడు ఏం చేశాడు, దెబ్బకి నన్ను బ్లాక్ చేసేసాడు. బ్లాక్ చేస్తే మళ్ళీ నార్మల్ మెసేజ్ చేస్తాను, ఎందుకు బ్లాక్ చేసి అన్బ్లాక్ చేయలేకపోతే బాగోదు. అది అండి చిన్న కరెక్షన్, అది బ్లాక్ కాదు బ్లాక్. ఓ అలా మార్చేసారా? సారీ మార్చారా, నాకు తెలియదు, నేను చదువుకున్నప్పుడు అట్లనే చెప్పారు నాకు. సో చేస్తే నేను మెసేజ్ చేయగానే మళ్ళీ అన్బ్లాక్ చేశాడు. అన్బ్లాక్ చేస్తే అప్పుడు మా ఫ్రెండ్ అన్నది, అరే ఇది ప్రాంక్ రా, మా ఫ్రెండే రా అని అన్నది. అని అంటే ఓ అవునా అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని, చాలా డేస్ అయిందిరా నిన్ను కలవక, వస్తున్నాం హాస్టల్ దగ్గరికి అని చెప్పేసి ఆ రోజు హాస్టల్ దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు నన్ను చూసి అలా కొద్ది రోజులు మాట్లాడుకున్నాము. మాట్లాడుకున్న తర్వాత నాకేంది అని అంటే, అప్పుడు తన కేరింగ్ బాగా నచ్చింది. అంటే కొందరు అనుకుంటారు, ఏదో టైంపాస్కి ఫోన్ చేసిందంటే ఇది చిల్లరదేమో, లేదంటే దీని క్యారెక్టర్ వేరేలాగేమో అట్లా అనుకుంటారు కదా. కానీ వాడు అలా ఏం కాదు, వాడికి నేను మాట్లాడిన విధానం వచ్చి, ఎందుకంటే ఫస్ట్ మాట్లాడిన తర్వాత వాడు హర్ట్ అయ్యాడని తెలిసి సారీ చెప్పి జస్ట్ నార్మల్గా చేశాను అది అని మాట్లాడి అలా అయిపోయింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. ఒక 10-15 days తర్వాత నేనే ప్రపోజ్ చేశా. ప్రపోజ్ చేస్తే టైం కావాలన్నాడు. సర్లే అందంగా ఉన్నాడు కదా, టైం అడుగుతారు అని చెప్పేసి, సరే చెప్పు నీకు గంట టైం ఇస్తున్నా అని చెప్పిన. అడిగితే ఒక 2 days తర్వాత చెప్పాడు, నాకు ఇష్టమే, బట్ ఇప్పుడు వాడు అప్పటికి ఫ్రాంక్ ఫినా వాడి వేరే జోన్ జాబు, అందులో వాడు సిన్సియర్గా మంచి జాబ్ చేసుకుంటున్నాడు. సో నా గోల్ ఇది, సో ఇప్పుడు లవ్ మీద అంత ఫోకస్ ఏం లేదు అది ఇది అని చెప్పేసి చెప్పాడు. కానీ తర్వాత నా బిహేవియర్కి, నా మాటలకి, నా మంచితనానికి పడిపోయాడు. అవ్వయింది మంచితనం అంటే కళ్ళలో అయితే పడ్డది కదా. సో అది అలా జరిగింది మా జర్నీ. అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 years నుంచే మీ ఇద్దరు లవ్. పటాస్ నేను వచ్చిన 2-3 months తర్వాతనే ఇది జరిగింది. నేను వచ్చి 2-3 months సెటిల్ అప్పటికి అట్లా అవుతున్నా, అంటే సెటిల్ అంటే ఆ సెటిల్ కాదు, షోస్ ఒక 2 షోలు అట్లా పడుతున్నాయి మంచిగా. అప్పుడు పరిచయం అయింది నాకు. ఆ పరిచయం అయిన తర్వాత వీడితో నేను మాట్లాడుతూనే ఉన్నా, నాకు జోడి కనెక్ట్ చేసేసారు. అది ఫస్ట్ ఎపిసోడ్కి మాది హైప్ వెళ్ళిపోయింది. నాకు అప్పటి వరకు ఉన్న ఫేమ్ కంటే జోడి కనెక్ట్ చేసిన తర్వాత ఎక్కువైపోయింది. ఆ తర్వాత మాకు షోలు రావడం స్టార్ట్ అయింది. అప్పటికి 1-2 చేసేదాన్ని, జోడీ వల్ల ఎక్కువైపోయింది. అవతల పర్సన్ పటాస్ ప్రవీణ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పూర్ అన్నమాట. వాడికి ప్లేస్ అయింది, నాకు ప్లేస్ అయింది. అప్పుడు వాడు అన్నాడు, ఈ జోడి కంటిన్యూ చేద్దాం, అంటే నాకు కొద్దిగా హెల్ప్ కూడా అవుతుంది. నేను అప్పటికి చెప్పాడు, ఫస్ట్ థింగ్ నేను చెప్పానా లేదా మీరు వాడికి అడిగితే తెలుస్తుంది, ఎందుకంటే ఇప్పుడు నేను అబద్ధం చెప్పి మీ దగ్గర పేరు కొట్టేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్లోనే చెప్పాను నేను, వద్దు సో ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందేమో అని అంటే, అప్పుడు తను ఏమన్నాడంటే, ఆర్టిస్ట్ మనం స్టేజ్ వరకు
చేస్తే ఏమవుతుంది, చాలా మంది ఉన్నారు కదా. సో వాడి ఆలోచన కరెక్టే ఉంది, అక్కడ నా ఆలోచన కరెక్ట్ ఉంది, కానీ మేబీ దాన్ని మేము మిస్యూజ్ చేసుకున్నామేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. కానీ బేసిక్గా అబ్బాయి సైడ్ నుంచి ఏ ప్రాబ్లం ఉండదు, ప్రతిసారి ఇలాంటి లింక్స్ ఏమున్నా కూడా షోస్ వల్ల పెట్టినా కూడా అబ్బాయి సైడ్ నుంచి ప్రాబ్లం ఉండదు. ఇంకోటి అమ్మాయి సైడ్ అనేసరికి కొంచెం జనాలకు సమాధానం చెప్పుకోవాలి, ఇంట్లో ఫ్యామిలీకి సమాధానం చెప్పుకోవాలి. దట్టు ఈ ముస్లిమ్స్ ఫ్యామిలీస్లో అసలు బయటకు వచ్చి యాక్ట్ చేయడమే చాలా గ్రేట్. నాకు ఫస్ట్ ఈ జోడీ చేసినప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు వద్దు అంటే ఇట్లా అనుకుంటున్నారమ్మా అది ఇది అని అంటే నేను ఆపేసా, మధ్యలో ఆపేస్తే అప్పుడు పటాస్ ఫ్రైని కాల్ చేసి మా అమ్మ వాళ్ళకి ఆంటీ ఇది షూట్ ఆంటీ అట్లాంటి ఇట్లాంటి అని చెప్పాడు. సో అంత బాగానే ఉంది మా దగ్గర, అంటే తను మాట్లాడి ఒప్పించుకొని తర్వాత యూట్యూబ్లో అయినా సరే మా అమ్మతో కూడా కంటెంట్ వీడితో మాట్లాడి, ఇప్పుడు మాట్లాడకుండానైతే వీడు చెప్పకుండా నేను చెప్పకుండా అయితే జరగదు కదా. సో మొత్తం అండర్స్టాండింగ్ బాగుంది. ఇప్పటికి స్టిల్ వచ్చేటప్పుడు కూడా మేము ఇద్దరం కలిసి తినేసి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసాను, వాడు రూమ్కి వెళ్ళిపోయాడు. సో అంత బాగానే ఉంది, కానీ జనాలకి నేను చెప్పలేకపోతున్నా. మేము బాగానే ఉన్నాము, మేము ఒక అండర్స్టాండింగ్తోనే చేసాము. ఓకే, సో బాయ్ బెస్టీ పటాస్ ప్రవీణ్, బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ లక్కీ. లక్కీ అని పరిచయం చేయొచ్చు కదా, సింప్లిఫై అయిపోయేది. వన్ లక్కీ అని ఎక్కువ పిలవను నేను, ప్రవీణ్ అనే పిలుస్తా. ఇటు ప్రవీణే ఉంది పేరు, సో అట్లా అయిపోయింది. ఓకే సరే, మరి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు? సూన్ కాదు, ఎప్పుడో చెప్పు. ఈ ఇయరా, నెక్స్ట్ ఇయరా, లేకపోతే ఇంకా సంపాదించాల్సింది ఇంకేమన్నా ఉందా అంటే తర్వాత? అట్లానే కాదు కానీ అనుకుంటున్నాం ఒక 1 yearలోనే చేసుకోవాలని. అయిపోయిందా మొత్తం నువ్వు అనుకున్న గోల్స్ అని రీచ్ అయిపోయి ఇల్లు కట్టేసుకున్నావు, కారు కొని? ఏ మనిషికి కూడా గోల్ అయిపోదు, ఎప్పటికీ ఏదో ఒక బాధ్యత ఉంటూనే ఉంటుంది. అమ్మయ్యా మొత్తం అయిపోయింది అని ఎప్పుడు అనిపించదు. ఇప్పుడు వరకు అయితే నా ఫ్యామిలీ మట్టుకైతే ఓకే. మరి ఇప్పుడు నేను ఇప్పుడే 1 yearలో పెళ్లి చేసుకుంటే మళ్ళీ నాకంటూ ఫ్యామిలీ వస్తుంది కదా. సో దాన్ని కూడా నేను చూసుకుంటా అనే కాన్ఫిడెంట్ నాకు రావాలి కదా. సో ఇంకా ఉంది చాలా. ఎన్ని ఇయర్స్ అయింది అంటే పటాస్ స్టార్ట్ అయ్యి? 5 years. 5 years అయిపోయింది. 5 yearsలో నేను ఒక 2.5 years నేను ఏమీ సంపాదించలేదు. ఫస్ట్ 2.5 years? ఫస్ట్ 2.5 years నేను ఏం సంపాదించలేదు. నాకు పేమెంట్లు కూడా ఎక్కువ రాలేదు, చెప్తున్నా చాలా తక్కువ వచ్చినాయి. అదేంటో నేను చెప్పాను కానీ తక్కువ వచ్చినాయి. 2.5 years తర్వాత నుంచి ఎప్పుడైతే ఒక కొద్దిగా ఎక్కువ ఫేమ్ వచ్చేసిందో భాస్కర్ అన్న స్కిట్ల నుంచి నాకు అప్పటి నుంచి పేమెంట్లు పెరిగాయి. అండ్ ఇంకోటి ఏంటంటే భాస్కర్ అన్న వల్లే నేను ఇంత అంటే అనుకునేది తొందరగా, అంటే ఇప్పుడు భాస్కర్ అన్న వల్ల నేను టీంలో చేయడం వల్ల టీం సైడ్ నుంచి మాకు హైప్ వచ్చింది, అన్న బయట ఈవెంట్స్కి తీసుకెళ్తారు, నాకు 2 ప్లేస్ అయినాయి. సో పటాస్లో అంటే నువ్వు కానీ యాదమరాజు కానీ మీ ఇద్దరు పటాస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఆ టైంలో చాలా మంది మిగతా కమెడియన్స్ వచ్చినా కూడా ఎవరు అంత క్లిక్ అవ్వాలి. మీ ఇద్దరే స్టిల్ ఇప్పటికీ షోస్ కానీ ఈవెంట్స్ కానీ కంటిన్యూ అవ్వడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటి అని అంటే మాకు స్క్రిప్ట్ అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అందరికీ స్క్రిప్ట్ అవసరమే, కాకపోతే లాంగ్వేజ్ ఉంటుంది కదా, అంటే మాట్లాడే విధానం చాలామంది కనెక్ట్ అయ్యేది మనలాంటి ఏమంటారు తెలంగాణ స్లాంగ్ అంటారు కదా. సో దానికి ఎక్కువ కనెక్ట్ అవుతారు. మా దగ్గర నుంచి అలాంటి పదాలు వస్తాయి అన్నమాట అప్పుడప్పుడు. సో దానివల్ల అని నేను అనుకుంటున్నా, మరి జనాలు ఏమనుకుంటున్నారు తెలియదు. కానీ ఆ టైంలో ఎక్స్పెక్ట్ చేసి అంటే ఒక స్టూడెంట్గా వచ్చి ఆ షోకి అక్కడ నుంచి మళ్ళీ ఒక కమెడియన్గా చేంజ్ అయ్యి స్టాండప్ కామెడీ చేయడం ఇదంతా ఎక్స్పెక్ట్ చేసావా? నేను అస్సలు చేయలేదు. నిజం చెప్పాలంటే నేను ఆ షోకి వచ్చేంత వరకు కూడా మా ఇంట్లో టీవీ లేదు, నాకు ఆ షో కూడా తెలియదు. నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్పిన నాకు టీవీ లేదు, నాకు షో తెలియదు. దేనికి వచ్చావు మరి ఆ షోకి? నాకు మా హాస్టల్ అంటున్నా మా కాలేజ్ తరపు నుంచి ఇట్లా పిలిచారంట, పటాస్ షో వాళ్ళు స్టూడెంట్స్ కావాలి కదా. సో మాకు మీ కాలేజ్ నుంచి కావాలి అని అంటే అప్పుడు మనిషికి 500 ఇచ్చి వచ్చినామన్నమాట. అప్పుడు 500 కూడా లేవు నా దగ్గర, నాకు నా ఫ్రెండ్ ఇచ్చింది. ఇప్పటికీ దాన్ని 500 నేను ఇయ్యలే. నువ్వు ఇచ్చి వచ్చావా? లేదు, మా సార్ వాళ్ళకి. ఓకే, ఇప్పుడు బయటికి తీసుకెళ్తారంటే మనీ కలెక్ట్ చేసుకొని అందరికి తీసుకెళ్తారు కదా. ఇప్పుడు వేరే వేరే కాలేజ్ వాళ్ళు అయితే ఒక ఏమంటారు పిక్నిక్ టైప్ అనుకో ఇక. కానీ మా వాళ్ళు పటాస్కి తీసుకొచ్చారు. అప్పుడు 500 నేను అప్పు చేసిన మా ఫ్రెండ్ దగ్గర, ఇప్పటికీ తీర్చలే. సో ఆ 500 ఇచ్చి రావడం వల్లనే నేను ఇక్కడ వరకు ఉన్నా. అంటే షోకి వచ్చా ఓకే, దాని తర్వాత వన్స్ షోలో క్లిక్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించావు? అంటే ఒప్పుకోరు కదా మ్యాక్సిమం అమ్మాయిలు ఇట్లా ఫీల్డ్లోకి వస్తారు కామెడీ చేస్తారంటే. నేను అంత ఈజీ కాదు, చచ్చిపోతా అన్న. బాగానే బ్లాక్మెయిల్ చేసి
ఆ, అయితే ఫస్ట్ వీళ్ళు ఒప్పుకున్న తర్వాత నాకు విజయ్ అన్న అసిస్టెంట్ డైరెక్టర్, అప్పుడు సంతోష్ అన్న డైరెక్టర్. అయితే సంతోష్ అన్న అడుగుమన్నాడంట నన్ను. అడిగితే విజయ్ అన్న నన్ను అడిగితే నేను మా అమ్మకి చెప్పిన, అమ్మ ఇట్లా అడుగుతున్నారు అమ్మ, నేను పోతా, నాకు జస్ట్ ఒక చిన్న ఎపిసోడ్ వల్ల ఎంత కొద్దిగా హైప్ వచ్చిందంటే మేబీ ఫర్దర్గా మనకి యూజ్ అవుతుంది కదా. అప్పుడు ఇంత ఇంగ్లీష్లో చెప్పలే, తెలుగులోనే చెప్పిన, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తున్నా. నాకు ముందు ముందు మంచిగా ఉపయోగపడుతుంది కదా అని అంటే మా అమ్మ వద్దన్నది. హైదరాబాద్ ఏంటో తెలియదు, ఇప్పటిదాకా హైదరాబాదే పోలేదు, అవసరం ఆడ ఏందో ఏమో అని అంటే 2 రోజులు అన్నం తినలే. అంటే తినలే అంటే వాళ్ళ ముందు తినలే, వాళ్ళు బయటకు పోయినప్పుడు తిన్నా మళ్ళా. అంటే వాళ్ళు బయటకు పోయినప్పుడు తిని వాళ్ళు రాగానే ఏం తిననట్టు ఇట్లా ఉండేదాన్ని. ఉండేదాన్ని. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం, నేను ఏడిస్తే తట్టుకోలేడు. సో ఏంది బయట ఉండే, అవుట్ ఆఫ్ కంట్రీ మా నాన్న. అయితే ఫోన్ చేసి ఏమైందంటే ఇట్లా పోతా అంటుంది, అన్నం తింటుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది అంటే మా నాన్న కూడా ఫస్ట్ వద్దన్నాడు. వద్దు బిడ్డ ఆడ ఇవ్వలేరు అది అని అంటే, ఆహా ఇట్లా చేస్తారు ఆగని అని చెప్పేసి డోర్ పెట్టేసిన. డోర్ పెట్టేసి చచ్చిపోతున్నా అని అన్న. ఇక మా అమ్మ ఇక్కడ నేను ఇదైపోతున్నా అని చెప్పేసి, వద్దు బిడ్డ వద్దు, తీ 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 పోదు అని తీ అని చెప్పేసి అప్పుడు ఒప్పుకున్నారు. అట్లా బ్లాక్మెయిలా బ్లాక్మెయిలా బ్లాక్మెయిల్. బ్లాక్మెయిల్, ఈ బ్లాక్. ఓకే, కానీ 2.5 years పేమెంట్లు సరిగ్గా లేకుండా ఇంట్లో వాళ్ళు కూడా ఈవెన్ సమాధానం చెప్పుకోవడం చాలా కష్టం. 2.5 సంవత్సరాలు నువ్వు పని చేస్తున్నావు, డబ్బులు సంపాదించుకోలేకపోతున్నావు, ఎందుకు నీకు అవసరమా యాక్టింగ్ అంతా అనేవాళ్ళు కూడా ఉంటారు. 2.5 years నువ్వు అస్సలు ఒక్క రూపాయి మిగిల్చుకోకుండా నీకు వచ్చిన దాంట్లో సంపాదించుకుంటా ఎలా ఉండగలిగావు అసలు? అంత అంత ఇంట్రెస్ట్ ఏంటి నీకు యాక్టింగ్ మీద? అప్పుడు వచ్చింది అంటే నేను అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత బేసిక్గా నేను చాలా పనులకి, అంటే ఫస్ట్ నేను హాస్పిటల్లో వర్క్ చేద్దామని చెప్పేసి, అంటే నర్సుగా, బాత్రూమ్ కడగనీకి కాదు, అదే మరి నేను బీజెడ్సీ కదా. సో అలా చేద్దాము నర్సింగ్ అని చెప్పేసి పోయినా. అక్కడ 6 months ఉన్నా, అది కాలేదు. మళ్ళీ నాకు ఎందుకు అంటే జీతం తక్కువనే, మళ్ళీ వర్క్ కూడా ఎక్కువ అనిపిస్తుంది, ఏంది సెట్ అవుతుంది కదా, మళ్ళీ వచ్చేసిన. స్కూల్ చెప్పిన, నాకు చదువు రాకపోయినా చిన్నపిల్లలకు చదువు చెప్పిన. అంటే డిగ్రీ చేసినా కదా, నాకు వచ్చో రాదు వాళ్ళకేం తెలుసు. ఓకే, బ్లాక్ కి బ్లాక్ కి తేడా తెలియదు. స్టూడెంట్స్ కి ఏం చెప్పావు? నేను ఏబిసిలు చెప్పిన, గామాత్రం రాదే ఇది నాకు. అయితే ఓకే, అక్కడికి వెళ్ళిన. అది శాలరీ తక్కువనే, మళ్ళీ వచ్చేసిన అక్కడి నుంచి. మిషన్ కుట్టడం నేర్చుకున్నా, మిషన్ బ్లౌజులు కుడుతున్నా. అప్పుడే స్టార్టింగ్ కుడుతున్నా కానీ ఫెయిల్ అయిపోతున్నాయి. ఫెయిలా? ఫెయిలే. మా అమ్మకి పాపం 100 రూపాయలు పెట్టి జాకెట్ ముక్క తీసుకుంటే కుట్టిదాన్ని చంపేస్తున్నాను అన్నమాట అప్పుడప్పుడే. ఇంకా మంచిగా ఉంటే మంచి డిజైనర్ అయ్యేదాన్నేమో, నీకు డిజైన్ అంటే డ్రెస్ కూడా కుట్టించేదాన్నేమో నాకు తెలిసి. కానీ ఆ దేవుడు అంత అక్కడితో ఆపేసిండు. ఆ తర్వాత నాకు ఇది వచ్చింది.